హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. సొరకాయ కూర ఈ విధంగా చేసి చూడండి. అన్నం, చపాతీ, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పూరి చపాతీకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒకటి పెద్దగా ఉన్న సొరకాయ అయితే తీసుకోవాలండి. సొరకాయ లేతగా ఉన్నదైతే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న దీన్ని పొట్టు తీసేసి మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 3 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలను కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లో అదే స్పూన్తో 2 స్పూన్ల నువ్వులు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒకటి మీడియం సైజులో ఉండే వెల్లుల్లిని మొత్తం వేసుకోవాలి. అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, గుప్పెడు వరకు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 పావు గ్లాస్ నీళ్లు పోసి దీన్ని ఈ విధంగా కలిపి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో 1 మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఉల్లిగడ్డని లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల సేపు సిమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా పచ్చికారంని వేయించుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే సొరకాయ ముక్క 80% ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సొరకాయ ముక్క మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ కొంచెం ముదిరిపోయిందండి, కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. మీరు లేతగా ఉన్నది తీసుకుంటే మాత్రం అందులో నీళ్లు వేయనవసరం లేదండి. అందులోనే నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్లు వేయనవసరం లేదు. ఈ విధంగా కలుపుకొని కూరనైతే ఉడికించుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. కూర ఉడికేటప్పుడు ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.